సిరిపురం అనే గ్రామంలో రామయ్య అనే ఒక రైతు నివసించేవాడు. అతని జీవితం సాదాసీదా అయినా అతని హృదయం మాత్రం బంగారమంత శుభ్రమైనది. ఎవరికి కష్టం వచ్చిన ముందడుగు వేసే మంచి మనిషి. అంతేకాదు, జంతువుల పట్ల కూడా అతనికి ఎంత ప్రేమో అతని గుర్రం రాణితో అతడి బంధం చూస్తే తెలిసిపోతుంది. ఒకరోజు రామయ్య తన గుర్రమైన రాణితో పట్నంలోకి వెళ్లి వస్తుండగా సోమయ్య అనే వ్యక్తి దిగులుగా నడుచుకుంటూ వెళుతుంటే తనని చూసిన రామయ్య తన గుర్రమీద కూర్చోపెట్టుకుని ఊర్లోకి తీసుకెళ్తాడు. అప్పుడే తన వంకర బుద్ధితో ఒక పథకం వేస్తాడు. ఎలా అయినా ఈ గుర్రంని నా సొంతం చేసుకుని పట్నంకి తీసుకెళ్లి అమ్ముతే నాకు బోలెడు డబ్బులు వస్తాయి. సోమయ్య, నువ్వు ఇంకా నా గుర్రం మీద నుంచి దిగితే నా గుర్రంని తీసుకుని ఇంటికి వెళ్తాను. నీ గుర్రమా? ఓ రామయ్య, ఇది నా గుర్రం. నా గుర్రం కాబట్టే నేను దీనిమీద కూర్చొని వస్తున్నా. చూడు సోమయ్య, అది నా గుర్రం. నిన్ను నేనే దయదలిచి ఎక్కించినందుకు ఇప్పుడు నువ్వు నన్ను మోసం చేస్తావా? ఇలాంటి వాడివి అని తెలిస్తే నా గుర్రం మీద ఎక్కించేవాడినే కాదు. రామయ్య మరియు సోమయ్య నాది అంటే నాది అని గొడవ పడుతుంటారు. అక్కడే ఉండి చూస్తున్న గ్రామ పెద్ద మరియు ఆ ఊరివాళ్లు రామయ్య చాలా మంచివాడు, ఎలా అయినా న్యాయం చేయాలి అని అనుకుంటారు. ఏమైంది రామయ్య, ఎందుకు గొడవ పడుతున్నారు? అయ్యా, నేను గుర్రం మీద వస్తుంటే ఈ రామయ్య నడుచుకుంటూ వెళుతున్నాడు. దయతో ఎక్కించుకున్నా, కాని ఇప్పుడు గుర్రం తనదంటున్నాడు. అయ్యా, ఆ గుర్రం నాది. మీ అందరికీ తెలుసు. నేను ఇతనిని దారి మధ్యలో చూసి ఎక్కించుకున్నాను. కాని ఇప్పుడు నేనే దొంగనన్నట్టు చెబుతున్నాడు. గ్రామ పెద్ద ఒక ఉపాయం ఆలోచించి పక్కన ఉన్న వ్యక్తికి చిన్నగా ఒక మాట చెప్తాడు. కొద్దిసేపటి తర్వాత ఆ గుర్రంని తీసుకెళ్లి అశ్వశాలలో ఉంచుతారు. రామయ్య, సోమయ్య, గుర్రంని మా అశ్వశాలలో పెట్టాను. మీ ఇద్దరూ ఒక్కొక్కరిగా వెళ్లి పిలుచుకుని రండి. అప్పుడు తెలుస్తుంది ఆ గుర్రం ఎవరిది అని. సోమయ్య, ముందుగా నువ్వే వెళ్ళి చూడు. అక్కడ ఉన్న అన్ని గుర్రాలను చూసి తాను కూర్చుని వచ్చిన గుర్రం ఏదో తెలియక వెనక్కి వస్తాడు. ఏమైంది సోమయ్య, నీ గుర్రం ఏదో తెలియలేదా? సరే రామయ్య, నువ్వెళ్ళి తీసుకురా. రామయ్య వెళ్లి తన గుర్రంని పిలుస్తాడు. రాణి, ఇలా రా. అలా పిలువగానే తన గుర్రం వచ్చి రామయ్య దగ్గర నిలబడుతుంది. రామయ్య తన గుర్రంని పిలుచుకుని గ్రామ పెద్ద దగ్గరికి వెళ్తాడు. రామయ్య తన గుర్రాన్ని తీసుకుని వస్తున్నాడు. చూసావా సోమయ్య, ఇప్పుడు చెప్పు, ఆ గుర్రం ఎవరిది అని. ఆ గుర్రం రామయ్యదే అని మాకు తెలుసు, కాని నీకు తెలియాలి కదా. నీలాంటి వాళ్ళు ఇంకోసారి ఇలాంటి పనులు చేయకూడదు అని ఇలా చేశాను. అయ్యా, తప్పు అయింది, నన్ను క్షమించండి. రామయ్య, నన్ను క్షమించు, ఏదో బుద్ధి తక్కువై ఇలా చేశాను. రామయ్య తన గుర్రంని తీసుకుని వెళ్ళిపోతాడు.